రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు అసలు రాజకీయాలు ఎలా మారుతున్నాయంటే, ఎంత వేడిగా చెక చెక మారిపోతున్నాయంటే, ఈ రోజుకి అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఇప్పటికీ స్పష్టత రాల. కాకపోతే ఏంటంటే, రెండు పరిణామాలు కనపడుతున్నాయి. ఒకటి, డిఎంకే ఈ వారంలో కార్డ్స్ బాగా ప్లే చేసిందని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే డిఎండికే ప్రేమలతను చేర్చుకోవటం, 3 సార్లు సీఎంగా చేసిన ఓపీఎస్ని చేర్చుకోవటం వాళ్ళ కూటమిలో, ఇవి డిఎంకే పర్సెప్షనల్గా అడ్వాంటేజ్ తీసుకుందా అని అనిపిస్తుంది. దాన్ని వివరంగా చర్చించుకుందాం. రెండోది, ఇంకొకటి విజయ్, హీరో విజయ్ వాళ్ళ భార్య సంగీత డైవర్స్ పిటిషన్ చెంగల్పట్టు కోర్టులో వేసింది. ఇది రాజకీయాల్లో విజయ్ మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది, విజయ్ రాజకీయ భవిష్యత్తు మీద? ఈ రెండింటిని గురించి మనం చాలా క్విక్గా క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎందుకు ఇది చెప్తున్నానంటే, డిఎండికే మీరు అనొచ్చు, వాళ్ళ డిఎండికే ప్రేమలత కెప్టెన్ విజయకాంత్ భార్య ఆవిడ. కెప్టెన్ విజయకాంత్కి రియల్గా ఒక మూమెంట్లో మంచి ట్రాక్షన్ వచ్చింది, మంచి లీడర్ కూడా. అతను తెలుగు ఆరిజిన్స్ ఉన్న వ్యక్తి. ఇది ఇవాళ పోయింది, ట్రాక్షన్ పోయింది, జనంలో పెద్దగా లేదు. 2% ఉంటే గొప్ప అనుకుంటున్నారు. ఓకే, ఆ 2% కూడా కోయిలేషన్ పాలిటిక్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోయినసారి ఎన్నో నియోజకవర్గాలు 5,000 లోపు గెలిపోవటం నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఇది డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుందా? రెండోది ఓపీఎస్, ఓ పన్నీరు సెల్వం. ఈయన వాస్తవానికి ఇవాళ ఆయనకు కూడా ట్రాక్షన్ లేదు, కరెక్ట్గా చెప్పాలంటే, నా దృష్టిలో, నా కోణంలో అయితే. ఎందుకనంటే ఆయనే చెడగొట్టుకున్నాడు దాన్ని చాలా. ఓపీఎస్ ఇవాళ చేరటం ఎంతవరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే, చేరింది ఎక్కడ? అసలు జీవితాంతం కరుణానిధికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన అసలు ఆగర్భ శత్రు కరుణానిధి జయలలితకి. అటువంటి జయలలితకి అనుంగు శిష్యుడని చెప్పుకుంటూ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఇవాళ చేరటం అనేది నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఆ ఒక్క నియోజకవర్గంలో ఏముంటుందో తెలియదు, అది బడి ఏదో నియోజకవర్గం ఆ సౌత్లో, నేను అనుకోవట్లేదు. ఏంటంటే అన్నాడీఎంకే క్యాడర్ దీనివలన ఈపీఎస్ వదిలిపెట్టి ఓపీఎస్ వైపు వెళ్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ఆయన బ్లండర్, వాళ్ళు అది జీర్ణించుకోలేరు. ఏది డిఎంకేలోకి వెళ్ళటం జనరల్ కార్యకర్తలు జీర్ణించుకోలేడు. ఈ రాజకీయాల్లో ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం కావాలి, పదవి కావటం కోసం కొంతమంది లీడర్స్ వెళ్ళొచ్చేమో, కానీ సామాన్య అన్నాడీఎంకే క్యాడర్స్ మాత్రం దాన్ని హర్షించరు. మూడోది, ఇంకొక పరిణామం, శశికళ ఇవాళ కొత్త పార్టీ పెట్టింది. ఒకనాడు ఒక వెలిగింది. జయలలితని కలవాలంటే శశికళతోనే కలిసిన తర్వాతనే జయలలితని కలవాలి ఒకనాడు. ఈవెన్ ఈపీఎస్ అయినా ఎవరైనా కూడా ఆ రోజు అంత హవా ఉండేది ఆయన చేతిలో, అంత గ్రిప్ ఉంది ఆవిడికి. కాకపోతే రాజకీయాలు అట్లా ఉండవండి. ఇవాళ ఆవిడకి పొలిటికల్ ట్రాక్షన్ లేదు, ఆవిడ వెనక నడిచేటువంటి వాళ్ళు లేరు. పర్సెప్షన్ అన్నా ఆవిడ మీద సానుభూతి ఉందా జనాల్లో కొంటే, అది కూడా లేదు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఈ మూడిట్లో ఒక్క డిఎండిఏకే ప్రేమలతదే కొంచెం వాల్యూ ఎడిషన్ ఉంటుంది. మిగతా రెండు వాల్యూ ఎడిషన్ పెద్దగా ఉండవు. కాకపోతే పర్సెప్షనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ తన వైపు వచ్చారనేది చూపించాలనేది డిఎంకే ప్రయత్నం. ఎంతవరకు ఇది ఉంటుంది అనేది చెప్పలేము. ఇప్పుడు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకో, ఇవన్నీ పనిచేయవు. సరే, దీనికి కౌంటర్ అక్కడే కనపడుతుంది. కాంగ్రెస్ డిఎంకే రిలేషన్స్ ఈరోజు వరకు సెట్ కాల. డిఎంకే కాంగ్రెస్ ఏంటి 40 నుంచి 45 అడుగుతుంది సీట్లు, వాళ్ళేమో 25, ముందు అసలు 22తో మొదలుపెట్టారు. 25 ఇస్తాం, మ్యాక్సిమం 27 ఇస్తాం, మేము ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు కొత్త కూటమిలో కొత్త పార్టీలు వచ్చి చేరారు కాబట్టి సీట్లు నేను కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది, మీరు కూడా తగ్గించుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఇంకొక మెలిక ఏంటంటే రాజ్యసభ వాళ్ళు 2028లో ఇస్తామంటున్నారు, ఇప్పుడే కావాలి అని అంటున్నారు. సో ఇవన్నీ ఇంకా సెట్ కాల డిఎంకే కాంగ్రెస్కి. అసలు అది పెద్దది వీటన్నిటికన్నా కూడా. కాబట్టి స్పష్టత ఇంకా రాలేదు, ఇంకో వారం పడుతుంది. వచ్చే వారానికి కానీ వీటిపై స్పష్టత రాదు.
వస్తున్న వార్తలైతే మాత్రం రూరల్ ఏరియాస్లో యాంటీ ఇన్కంబెన్సీ చాలా చాలా లోతుగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో సరే, ఎందుకంటే రెండో దానికి వద్దాం. హీరో విజయ్. ఎందుకంటే ఎవరు ఊహించాలి నిన్న అంటే ఒకటండి, ఇది కారిడార్ టాక్ ఎప్పటి నుంచో ఉంది, అందరికి తెలిసిందే. ఎందుకంటే త్రిషానే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది, అందరూ చూశారు అవన్నీ కూడా. సో తెలియంది ఎవరికి లేదు. ఇది మొన్న నయనార్ నాగేంద్ర నోరు జారి చెప్పని కూడా చెప్పాడు. అయితే ఆయన లెవెల్లో మాట్లాడకూడదు, మాట్లాడాడు, తప్పది. కానీ కాబట్టి ఇది కొత్త విషయం అయితే ఏం కాదు. కాకపోతే కొత్త విషయం ఏంటంటే స్వయంగా ఆయన భార్య విడాకుల పిటిషన్ వేయటం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో. ఇది నేషనల్ న్యూస్లో పెద్ద ఇదైంది. తమిళనాడు వరకు దీనివల్ల రాజకీయాలన్నీ మారిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మొదట్లో కొన్నాళ్ళు ఉంటుంది తప్పితే దీన్ని బట్టి విజయ్ ఫ్యాన్స్ అందరూ మారిపోయి అమ్మో వాల్యూస్ లేవు విజయ్కి, మనం వెళ్ళిపోదాం దీంట్లో అని చెప్పి ఐ డోంట్ థింక్ సో. అలా ఉండవు రాజకీయాలు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఇంతకుముందు మరి మీకు ఇంకొకటి మీరు మర్చిపోతున్నారండి. అసలు డిఎంకే మొదటి నుంచి కూడా ఈ పని చేస్తూనే వచ్చింది. ఎంజీఆర్ మీద చేసింది, జయలలిత మీద చేసింది, అయినా రాజకీయాల్లో ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. జయలలితను అయితే అసెంబ్లీలో లాగేశారు వాళ్ళు. డిఎంకే ఈ విషయాల్లో వరస్ట్ మొదటి నుంచి కూడా. వాళ్ళు ఇట్లా పర్సనల్ ది లైఫ్ని తీసుకొచ్చి చూపించటంలో వరస్ట్. వాళ్ళు ఏమైనా పద్ధతులు అంటే కాదు. మళ్ళా ఉదయనిధి స్టాలిన్ మీద ఎన్నో ఉన్నాయి, దానికి అందరికి తెలిసిందే. మళ్ళీ కాకపోతే ఇప్పుడు ఈ కేసు కూడా చూడండి గమ్మత్తుగా ఉంది. 21 నాకు తెలుసు అని చెప్పి ఆవిడ సంగీత డైవర్స్ పిటిషన్లు పెట్టింది. ఇప్పుడు అందరూ అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ నేషనల్ టీవీస్ కాదు, కింద లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఇలా ఉండదు. గ్రౌండ్ లెవెల్లో 2 అనుకుంటున్నారు. 5 ఏళ్ల క్రితం తెలిసినప్పుడు ఇన్నాళ్ళు ఆవిడ ఎందుకు ఆగింది? నెంబర్ 1 పాయింట్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి ఎలా వెళ్తూ ఉందంటే, ఇది డిఎంకే కావాలనే దీన్ని ఈ పర్సనల్ లైఫ్లో దీన్ని చిచ్చు పెట్టడానికి డిఎంకే కారణం అనేది నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే అలా వెళ్ళిపోతుంటాయి, మౌత్ స్ప్రెడ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు జనంలో ఎట్లా వెళ్తుందంటే, ఎందుకంటే డిఎంకే ట్రాక్ రికార్డ్ బాగలేదు ఈ విషయంలో. జయలలిత మీద ఎంజీఆర్ మీద చల్లినంత బురద ఇంకెప్పుడు లేదు. సో న్యాచురల్గా ఏంటి, ఇది కూడా అసలు డిఎంకేనే ఇది చేయించింది ఆవిడ చేత. 5 సంవత్సరాలని తెలిసి ఆవిడ అసలు ఇవాళ ఈయనతోటి సరిగ్గా ఉండట్లేదు అనేది కూడా. అటువంటప్పుడు ఇవాళ ఎందుకు ఈ ఎలక్షన్ల ముందుకే ఎందుకు వేసింది అనే దానికి డిఎంకే హ్యాండ్ ఉందనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం డిఎంకే మీద మాత్రం ఆ ఒపీనియన్ అయితే వస్తూ ఉంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, కోర్టు వాయిదా ఎప్పుడు వేశారు? ఏప్రిల్ 20వ తారీఖు వేశారు. కరెక్ట్గా ఆ టైంలోనే ఎన్నికల తేదీలో పోలింగ్ జరగవచ్చు, కరెక్ట్గా తెలియదు. ఇంకా దానికి అటు ఇటుగా ఉంటుంది. ముందుందనుకోండి అసలు అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ ఏప్రిల్ 20 ఆయన కోర్టుకి అటెండ్ అయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో పోలింగ్ ఉన్నప్పుడు కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు. కొంత డిఎంకే వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం కోడేకొస్తూ ఉంది దీని మీద. బీజేపీ మాత్రం కొద్ది జాగ్రత్తగానే ఉంది. ఎందుకంటే పర్టికులర్లీ మొన్న నయనార్ నాగేంద్రన్ మాట్లాడిన తర్వాత ఇందాక నేను చూశాను, అన్నామలై కానీ తమిళై సౌందరరాజన్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. మేము పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకోవట్లేదు, ఇది వాళ్ళిద్దరి మధ్య కోర్టు మధ్య తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి మాట్లాడాడు అన్నామలై. చాలా హుందాగా ఉంది అది. సో మరి ఏం జరగబోతుందంటే చివరగా నేను చెప్పేది ఏంటంటే, అది పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు. కాకపోతే డిఎంకే ఇవాళ తమిళనాడులో ఎలియన్సెస్ పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది అన్నిటికన్నా కూడా. రెండోది విజయ్ అన్టెస్టెడ్, టౌన్స్లో ఉందని అంటున్నారు, మరి విలేజెస్లో ఆయన అంత ప్రభావం ఉండదని అంటున్నారు. ఇవన్నీ మనకి రూమర్స్, గాసిప్స్, లేకపోతే ఒపీనియన్ పోల్స్, సర్వేస్ చెప్పేయాయి, చూడాల్సిందే. ముఖ్యంగా అసలు ఇంతవరకు స్పష్టత లేదు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే కాంగ్రెస్ ఏం చేయబోతున్నాయి అనే దాని మీద.
వచ్చే వారం కానీ కీలక వారంగా నేను అనుకుంటున్నా. చాలా స్పష్టత వస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. అప్పుడు మరింతగా మనం కరెక్ట్గా అసెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.